వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ద ఛానల్. సో ఈ ఛానల్లో మనము ఆప్షన్స్ ట్రేడర్ ఏ విధంగా సక్సెస్ అవ్వాలి అనేది ప్రతిరోజు లైవ్లో మనము చెప్పుకున్న అనాలిసిస్తో పాటు మనము లైవ్లో ఏ విధంగా ట్రేడ్ చేస్తాం అనేది కూడా మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, మనకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఒకసారి మనము నిన్న మనం ఏ విధంగా డిస్కస్ చేసుకున్నామో అవి చూద్దామండి. ఒకసారి ఫస్ట్ మొదటిగా మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మేము మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి దాదాపు 2.74% అప్ అయిందండి. సో 338 పాయింట్స్. ఓకే, సో మనకు లైవ్లో 12,500 కాల్ అనేది ఇవ్వడం జరిగింది. అది దాదాపు మనకు 25-30 రూపీస్లో బై చేయమని నేను రికమెండ్ చేశాను వాట్సాప్ గ్రూప్లో. చూడండి, బై మిడ్ క్యాప్ నిఫ్టీ 12,500 తిరిగి టుడే ఎక్స్పైరీ. ఇఫ్ ఇట్ ఇస్ టచ్ 25-30 క్లోజ్లీ మానిటర్ అండ్ బై వెన్ ఇట్ ఇస్ గోస్ అప్ ఫ్రమ్ దిస్ లెవెల్. అంటే 25-30 రూపాయలు టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్తుండే మనకు దాన్ని బై చేయమని చెప్పాను. బట్ మనకి అయితే 35 రూపీస్ వరకు వచ్చి దాదాపు 100 రూపీస్ పైన అనేది వెళ్ళడం జరిగింది. అంటే మనకు ఆల్మోస్ట్ మనకు 200% ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఓకే, సో ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. అదేవిధంగా చూసుకుంటే మనకు ఫిన్ నిఫ్టీ కూడా దాదాపు 1.84% పెరిగింది. అంటే 400 పాయింట్స్ అనేది పెరగడం జరిగింది. కానీ ఇందులో డైరెక్ట్గా గ్యాప్ అప్ అయ్యి రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది కాబట్టి ఇందులో మనకు ఎటువంటి బై ఆపర్చునిటీ అనేది దొరకలేదు. ఓకే, సో సరే, మరి ఈరోజు ఎలా ఉండబోతుంది, ట్రేడ్ చేయొచ్చా లేదా, ఆప్షన్స్ ట్రేడింగ్ చేయొచ్చా లేదా అనేది మనము ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు గమనిస్తే మనకి ఇప్పుడుండే పొజిషన్లో అంటే 24,150 ఆ రేంజ్లో మనకు రెసిస్టెన్స్ అనేది ఉండడం జరిగిందండి. సో కాబట్టి అక్కడ మార్కెట్ అనేది కంప్లీట్గా టైంపాస్ చేస్తుంది. ఓకే, అట్ దిస్ మూమెంట్ ఇప్పుడు మనము ట్రేడ్ ఇందులో తీసుకోవాలి అనుకుంటే ఇందులో మనం ట్రేడ్ తీసుకోవాలనుకుంటే 24,150 పైన అబౌట్ ట్రేడ్ అయితే మాత్రమే మనము కాల్ మీద ఫోకస్ చేస్తాం. లేదు అంటే మనము నెక్స్ట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తాం. ఒకవేళ ఇక్కడి నుంచి 24,150 ఆ ప్రైస్ నుంచి మార్కెట్ అనేది ఫాల్ అవ్వడం జరిగింది అంటే మనము నెక్స్ట్ సపోర్ట్ కోసం వెయిట్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది అంటే 23,874. ఓకే, ఈ లెవెల్ వరకు మనము ఒకవేళ ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే సెల్ సిగ్నల్ బేస్ చేసుకొని దాదాపు ఈ 100 పాయింట్స్ ట్రేడ్ అనేది మనం చేసుకోవచ్చు పుట్ మీద. ఓకే, సో ఇది అండి ఫిన్ నిఫ్టీ అనాలిసిస్. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ రేపు ఎక్స్పైరీ, దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ అనేది అప్ అవ్వడం జరిగిందండి. సో అదేవిధంగా ఇప్పుడు 52,277 దగ్గర ఆల్మోస్ట్ మనకు ఒక చిన్న రెసిస్టెన్స్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ MACD కూడా సెల్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మనము వెంటనే ఇమ్మీడియట్గా బై చేయకూడదు. సో ఇన్ కేస్ ఎప్పుడు ట్రేడ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ఇన్ కేస్ 52,300 పైన అబౌట్ ట్రేడ్ అవుతుంటే అప్పుడు మనం దాన్ని ట్రేడ్ తీసుకుంటాం. నెక్స్ట్ టార్గెట్ 52,900 అండి. 52,900 అంటే దాదాపు మనకు 600 పాయింట్లు అనేది మార్కెట్ పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒకవేళ 300 అబోవ్ వెళ్తే మాత్రమే మనము ట్రేడ్ తీసుకుంటాం. ఓకే, సో ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవ్వడం జరిగితే ఎలా ట్రేడ్ చేయాలి అనుకుంటే ఓకే, దాదాపు మనము 51,000 అండి. 51,000 బిలో ట్రేడ్ అవుతుంటే మటుకు మళ్ళీ నెక్స్ట్ మనకు 51,500, నెక్స్ట్ 51,500 తీసుకుందాం ఇమ్మీడియట్ సపోర్ట్ వచ్చేసి. ఓకే, సో అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 500 పాయింట్స్ అనేది మనము ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఇందులో PEలో. ఓకే, సో కాబట్టి మీరు లైవ్ అప్డేట్స్ కోసము మన వాట్సాప్ గ్రూప్లో లింక్ షేర్ చేస్తున్నాను. ఓకే, మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. సో నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.